ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే జ్ఞానపరమైనటువంటి విచారణ. ఈ యొక్క విచారణ ఎందుకు అంటే మన యొక్క జీవితానికి ఇది అవసరమై ఉన్నది గనక ఈ యొక్క విచారణను మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ విచారణ అంటే ఈ యొక్క సమాజంలో జీవిస్తున్నటువంటి మనము ఎటువంటి భావనతో ఉంటాము అంటే ఎల్లప్పుడూ సుఖంగాను, తృప్తిగాను, ఆనందంగాను, హాయిగాను నా యొక్క జీవనం అనేటటువంటిది కొనసాగాలి అనేటటువంటి భావనతో మనం జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దుఃఖానికి దూరంగాను, శోకానికి దూరంగాను, కష్టాలకు దూరంగాను ఉండి నా యొక్క ప్రయాణం అనేటటువంటిది కొనసాగాలి అని భావిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సుఖ దుఃఖాలనేటటువంటివి మనకి ఎక్కడ తెలియబడుతూ ఉన్నవి అంటే మనకున్నటువంటి వ్యక్తుల పరిచయం ద్వారా, అదేవిధంగా సమాజం ద్వారా, అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి ద్వారా మనకి ఈ యొక్క సుఖ దుఃఖాలనేటటువంటివి ఎదురై వాటి ద్వారా మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అంటే సుఖ సంబంధమైనటువంటి అనుభవం మనకుంటుంది. అదేవిధంగా దుఃఖపరమైనటువంటి అనుభవం మనకు ఉంటుంది గనుకనే ఏది మనకి శ్రేష్టమో దానిని మనకు దగ్గరగా చేర్చుకోవాలని, ఏది మనకి అశ్రేష్టమో దానిని మనం దూరంగా ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మన యొక్క జీవనాన్ని కొనసాగింపజేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా గనక మనం చూసినట్లయితే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దుఃఖానికి గురి అయినప్పుడు ఎందుకు శోకానికి గురి అయిపోయి వ్యసనాలకు గురి అయి ఆ యొక్క వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొక వ్యసనానికి గురి అయి ఆ వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొక వ్యసనానికి గురి అయి తన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎందుకు పతనము చేసుకుంటూ ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా ఒక జ్ఞానపరుడైనటువంటి వాడు దుఃఖాలు ఎదురైనప్పటికీ కూడా తన యొక్క జీవన విధానంలో ఎటువంటి శోకానికి తావివ్వకుండా తృప్తిగా, హాయిగా, ఆనందంగా ఎలా జీవించగలుగుతూ ఉన్నాడు అనేటటువంటి విచారణ మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇటువంటి విచారణ ద్వారా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకొని ముందుకు కొనసాగడానికి ఎంతో సహకరిస్తుంది గనక తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే ఈ విధమైనటువంటి వస్తువులు ఉండబట్టి నేను సుఖంగా ఉన్నాను, ఈ విధమైనటువంటి పరిచయం ఉండబట్టి నేను హాయిగా ఉండగలుగుతున్నాను, ఈ యొక్క వ్యక్తుల ద్వారానే నేను ఇంత తృప్తిగాను, హాయిగాను ఉండగలుగుతూ ఉన్నాను అని చెప్పేసి వస్తువుల మీద, వ్యక్తుల మీద, అదేవిధంగా ఈ యొక్క పరిచయాల మీద సాకులు చెప్తూ ఉంటాడు. ఆ యొక్క సాకుల ద్వారా ఏం జరుగుతుంది అంటే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఇష్టమైనటువంటి పరిచయాలు, ఇష్టమైనటువంటి వస్తువులు దూరమైనప్పుడు ఆ యొక్క దుఃఖాన్ని భరాయించలేక, ఆ యొక్క శోకాన్ని భరాయించలేక ఎన్నిటికో అంటే కొన్ని వ్యసనాలకు గురి అయి తన యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి జీవితం అనేటటువంటిది వ్యర్థము. అటువంటి వ్యసనాల నుంచి మనం బయటపడాలి అంటే మన యొక్క విచారణ అనేటటువంటిది కొనసాగాలి. జ్ఞానపరమైనటువంటి విచారణ జరిగినప్పుడే ఇటువంటి శోక సముద్రంలో నుంచి మనం బయటపడి మన యొక్క జీవనాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించుకోగలుగుతాము. అయితే ఒక జ్ఞానపరుడైనటువంటి వాడు ఎందుకు ఇటువంటి వాటికి చెల్లించకుండా తన యొక్క స్థితిలో తాను ఉండి ఆనందాన్ని అనుభవించుతూ ఉంటాడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క వస్తువు ద్వారా నేను సుఖాన్ని పొందుతున్నాను అని నేను భావిస్తానో అంటే జ్ఞానపరుడైనటువంటి వాడి యొక్క భావన ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క వస్తువు ద్వారా నేను సుఖాన్ని పొందుతూ ఉన్నాను అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క వస్తువు ద్వారా నేను దుఃఖాన్ని పొందుతూ ఉన్నానని నేను భావిస్తూ ఉన్నా. అయితే ఆ యొక్క సుఖాన్ని ఇచ్చే స్వభావము ఆ యొక్క వస్తువుకు ఉన్నదా? లేదు ఈ దుఃఖాన్ని కలిగించేటటువంటి స్వభావము ఈ వస్తువుకు ఉన్నదా అనేటటువంటి విచారణ చేస్తాడు. ఎప్పుడు దుఃఖాలు కలిగినప్పుడు ఇటువంటి విచారణ అనేటటువంటిది చేస్తాడు. ఎప్పుడైతే ఇటువంటి విచారణ చేస్తాడో ఆ యొక్క వస్తువుల పరమైనటువంటి స్వభావాలు బయటపడతాయి. ఎలా బయటపడతాయి అంటే ఇది నేను సుఖము అనుకొని నేను భావిస్తూ ఉన్నా. అదే విధముగా ఇది దుఃఖము అని నేను భావిస్తూ ఉన్నా. అయితే దీని యొక్క స్వభావము సుఖమే గనక అయితే అంటే ఈ యొక్క వ్యక్తి కానీ, వస్తువు కానీ, పరిచయం కానీ, వ్యక్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా వీళ్ళలో అటువంటి స్వభావమే గనక ఉన్నట్లయితే అటువంటి వస్తువులు కానీ, అటువంటి వ్యక్తులు కానీ, అటువంటి పరిచయాలు కానీ నాకు కాకుండా వేరొకరికి ఎవ్వరికి ఇటువంటి పరిచయాలు అయినప్పుడు అదే స్వభావాన్ని వాళ్ళకి కలిగింపచేయాలి. అంటే అర్థం ఒక వస్తువు నాకు సుఖాన్ని కలిగిస్తూ ఉన్నది అంటే
ఆ యొక్క సుఖాన్ని కలిగించడమే దాని యొక్క స్వభావం గనక అయితే, ఆ వస్తువును ఎవరు సంపాదించుకున్నా, ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆ వ్యక్తులకి అది సుఖాన్నే ప్రసాదించాలి. అది దాని యొక్క స్వభావం అవుతుంది. అదేవిధంగా ఒక వస్తువు నాకు దుఃఖాన్ని కలిగింపజేస్తున్నది అని నేను భావించినప్పుడు, ఆ వస్తువు ఎవరి దగ్గరున్నా, ఎవరి చెంతకు చేరినా కూడా ఆ యొక్క దుఃఖాన్నే కలిగింపజేయడమే దాని యొక్క స్వభావం అవుతుంది. అయితే నాకు సుఖము అని అనిపించినటువంటి వస్తువేదో అది వేరొకరికి దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నది. నాకు దుఃఖమని నేనేదైతే భావిస్తూ ఉన్నానో అది వేరొకరికి సుఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క స్వభావం అనేటటువంటిది ఎక్కడ, ఈ యొక్క లోపం అనేటటువంటిది ఎక్కడ జరుగుతూ ఉన్నదని ఒక జ్ఞాని ఆలోచన మొదలుపెడతాడు. ఎప్పుడైతే ఈ విధంగా మొదలుపెడతాడో, సుఖానికి సంబంధించినటువంటి విషయాన్ని నేనే తెలుసుకుంటూ ఉన్నా. అదేవిధంగా దుఃఖానికి సంబంధించినటువంటి విషయాన్ని నేనే తెలుసుకుంటూ ఉన్నా. రెండింటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను అంటే, నా యొక్క స్వభావం ఏమిటి అనేటటువంటి విచారణ చేస్తాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, వేపాకు అనేటటువంటిది ఉంటుంది. ఆ యొక్క వేపాకు యొక్క స్వభావం ఏమిటి అంటే, చేదును కలుగజేయడం. ఈ యొక్క చేదు అనేటటువంటిది తెలిసిన వాడు తీసుకున్నా, తెలియని వాడు తీసుకున్నా కూడా ఇద్దరికీ కూడా ఆ యొక్క చేదుని, ఆ యొక్క స్వభావాన్ని అది కలగజేస్తుంది. అంటే చేదుని కలిగి ఉండడమే దాని యొక్క స్వభావం. ఆ విధంగా గనక మనం చూసినట్లయితే, ఏ వస్తువైతే నేను సుఖం అనుకుంటున్నానో, ఆ యొక్క వస్తువు వేరొకరికి దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నది. ఏదైతే నేను దుఃఖం అనుకుంటూ ఉన్నానో, ఆ యొక్క వస్తువు వేరొకరికి సుఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నది. అంటే ఆ యొక్క వస్తువులలో గనక అటువంటి స్వభావాలే గనక ఉన్నట్లయితే, అవి ఎక్కడ ఉన్నా కూడా, ఎవరి దగ్గరున్నా కూడా అటువంటి స్వభావాలే కలిగింపచేయాలి. అలా కాకుండా నాకు సుఖాన్నిచ్చింది వేరొకరికి దుఃఖాన్ని, నాకు దుఃఖాన్నిచ్చింది వేరొకరికి సుఖాన్ని ఇస్తున్నదంటే లోపం అనేటటువంటిది వస్తువులలో లేదు, పరిచయాలలో లేదు, బంధుత్వాలలో లేదు, నాలోనే ఉన్నది అని విచారణ మొదలుపెడతాడు జ్ఞానపరుడు. ఆ విచారణ ద్వారా తెలిసేదేమిటి అంటే, లోపం అనేటటువంటిది నాలోనే ఉన్నది. ఆ యొక్క లోపాన్ని నేను సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ యొక్క లోపాన్ని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు అంటే, సుఖాన్ని తెలుసుకుంటూ ఉన్నా, అదేవిధంగా దుఃఖాన్ని తెలుసుకుంటూ ఉన్నా. నిజానికి నా యొక్క స్వభావం ఏమిటి? సుఖమా? దుఃఖమా? ఒకవేళ సుఖమే నా యొక్క స్వభావం గనక అయినట్లయితే, దుఃఖాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే, నా యొక్క స్వభావం సుఖమవుతుంది. అదేవిధంగా దుఃఖాన్నే గనక నేను పొంది ఉన్నట్లయితే, దుఃఖమే నా యొక్క స్వభావం గనక అయినట్లయితే, సుఖాన్ని తెలుసుకునేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అంటే, దుఃఖమే నా యొక్క స్వభావం అవుతుందప్పుడు. కనుక సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ నేను తెలుసుకుంటూ ఉన్నాను అంటే, ఆ యొక్క 2 స్వభావాలు నావి కాదు. నేను ఎవరిని అనేటటువంటి విచారణ చేసినప్పుడు, తన యొక్క నిజ స్వరూపం ఏమిటో తనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇటువంటి విచారణ చేస్తాడో, ఇక సుఖానికి సంబంధించిన స్వభావము నాది కాదు, ఈ యొక్క దుఃఖానికి సంబంధించినటువంటి స్వభావము నాది కాదు. నేను ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతముగా ఉన్నప్పుడే రెండింటిని నేను అనుభవించగలుగుతూ ఉన్నాను అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఏ విధంగా అంటే, మనము ఎక్కడైనా కూర్చొని ఉన్నప్పుడు, మనకి ముందర ఒక జంతువు పోయింది అనుకోండి. ఆ యొక్క జంతువుని మనమే చూస్తాం. అదేవిధంగా ఆ జంతువు పోయిన తర్వాత ఒక మనిషి పోయినట్లయితే, ఆ యొక్క మనిషిని కూడా మనమే చూస్తాం. అంటే రెండింటిని మనం తెలుసుకుంటూ ఉన్నాము అంటే, రెండిటికి వేరుగా ఉండి మనం తెలుసుకుంటున్నాము అని అర్థం. జంతువుని నేనే చూస్తున్నా. అదేవిధంగా జంతువు తర్వాత మనిషిని నేనే చూస్తున్నాను అంటే, ఆ యొక్క జంతువు నేను కాదు. ఆ యొక్క వెనకాతల పోయినటువంటి మనిషిని నేను కాదు. 2 నేను కానప్పుడే ఆ రెండిటిని నేను చూడగలుగుతున్నాను అనేటటువంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. ఆ విధంగా సుఖాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా, దుఃఖాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా, సుఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా, దుఃఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే, రెండింటిని నేను తెలుసుకుంటూ ఉన్నానంటే, రెండిటికి అతీతంగా నేను ఉంటూ ఉన్నాను అనేటటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, తన యొక్క స్వభావం ఏమిటో తనకి గుర్తొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. తన యొక్క స్వభావం అప్పుడు ఏం తేలుతుంది అంటే, తెలుసుకోవడమే నా యొక్క స్వభావము అని గుర్తిస్తాడు. ఈ యొక్క తెలివిని కలిగి ఉండడమే నా యొక్క స్వభావము. సుఖాన్ని తెలుసుకోవడం నా స్వభావం. అదేవిధంగా దుఃఖాన్ని తెలుసుకోవడం నా యొక్క స్వభావం. అంటే నా యొక్క స్వభావం ఏమిటి అంటే జ్ఞానం.
జ్ఞాన స్వరూపమే నా యొక్క స్వభావము. కనుక ఈ యొక్క సుఖ దుఃఖాలనేటటువంటి నా యొక్క స్వభావము కాదు. వీటికి నేను ఏమాత్రము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే అవి నా యొక్క స్వభావాలు కాదు గనక, అటువంటి స్వభావాలు నాకు ఎదురైనప్పుడు వాటిని నేను సరిచేసుకొని ముందుకు పోవాలే తప్ప, వాటిలితో నేను మమేకమైపోయి ఇదే నా స్వభావం అని నేను భావించడం అనేటటువంటిది మూర్ఖత్వము అని భావించి, ఈ యొక్క స్వభావాలకు అతీతముగా నిలిచి సుఖమొచ్చినప్పుడు ఆనందించడము, అదేవిధంగా తృప్తి పడడము, అదేవిధంగా దుఃఖం వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలేమిటో సరిచేసుకొని దానిని కూడా సుఖంగా మార్చుకొని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగింపజేసుకుంటూ ఉంటాడు జ్ఞానస్వరూపుడు. అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. అటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరిలో ప్రకాశించి వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి అవరోధాలను, అదేవిధంగా చిరాకులను, కోపతాపాలను, ఆ యొక్క లోపాలన్నింటినీ కూడా సరిచేసుకుని వారి యొక్క ప్రయాణాన్ని జ్ఞానమయంగా కొనసాగించేటటువంటి విధానంలో నడుచుగాక. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మ యోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.